కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, చెప్పండి చెప్పండి చెప్పరా, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఓ వీడి దగ్గర చాలా ఆయుసాలు ఉన్నాయి. ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. తెలుపండి. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట తీయండి. ఎందుకు మేస్టారు? గూగుల్ కొట్టండి, 420 CM అని కొట్టండి, ఏమొచ్చింది చూడండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంచేది ఎన్నిదండి అయ్యన్న పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. ఆడుదాం ఆంధ్ర ఆట. సిగ్గుండాలి ముఖ్యమంత్రి. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. ఇంకోసారి గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. మన ప్రభుత్వం DPT అంటే దోచుకో పంచుకో తినుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అటు చూడు బే. ఒక బల్బు ఒక లైట్ వేసుకుంటా, ఒక ఫ్యాన్ ఉంది, ₹400 కరెంట్ బిల్ కాలుతుంది. మా పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి. గతంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చేవి? ₹90 అండి, ₹90, ₹80 వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి 400, 300, 400. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. జగన్ మోసం చేయడు, జగన్ అబద్ధవాడు, జగన్ మాటిస్తే తప్పదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. కీలకమైన ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన మంత్రి రోజా కూడా టికెట్ నిరాకరిస్తున్నారని సమాచారం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. మనస వాచ కర్మ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఇందులో 80% మురుక. నాకు అర్థం కాలేదు సార్. చీల్చి చెండాడటానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. యాక్టింగ్ చేయాలి, క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. మీరు చెప్పింది చెప్పినట్టు చెబుతాము. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏమన్నాడు? అసలు ఏం జరిగిందంటే అన్నా, 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం, కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. యుద్ధం అంటే దీన్ని అంటారు, యుద్ధం. ఇదే పెద్ద మనిషి అన్నాడా లేదా అన్న? ప్రత్యేక హోదా వచ్చిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. 4 పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారు. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా, నీ అక్క నీ చెల్లె, మరి నీకేంట్రా? 4 పిల్లలు
కొత్త కారును మార్చినట్టుగా పెళ్ళాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పెళ్ళాన్ని మారు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. ఇంకోసారి మరి ఆ 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. ఎప్పటి నుంచి జరుగుతోంది తొక్కల వ్యవహారం? పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లి, 4గో పెళ్ళాం జగన్. చెప్పు, 4గో పెళ్ళాం జగన్. వేసేసాడు, బాగా వేసేసాడు. 4 పెళ్లి, 4గో పెళ్ళాం జగన్. చెప్పు, 4గో పెళ్ళాం జగన్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరివేపాకులాగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులాగా వాడుకున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్షన్ తీసుకోరే. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మరి ఆయన వెళ్లాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? నీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటారు అని కూడా. ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈ రోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఇక మొదలెడదామా? భాయో ఆర్ బహనో, ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నా పేరు ఎందుకు తీసుకురావడం? లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. అంటే అది కాదు, ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడు ఆ కొడాలి నానికెందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.